ఎవరు సహకరించినా సహకరించకపోయినా చిన్న వయసులో బాధ్యతలు స్వీకరించి ఈ రోజు ఇక్కడ మరి సంగం డైరీని ఇంత డెవలప్ చేయడం. సంగం డైరీ అంటే పాల కేంద్రం అనే మాట కాదండి, ఎన్నో పాల కేంద్రాలు చిన్న చిన్న పల్లెటూళ్ళ దగ్గర నుంచి అనేక ప్రాంతాల్లో రైతుల్ని ఎంకరేజ్ చేయడం, ముఖ్యంగా మహిళల్ని ఎంకరేజ్ చేయడం. అంతేకాకుండా ఆ పాల కేంద్రంలో కేవలం పాలు పోయించుకోవడం లేకపోతే పాలు తయారు చేయడం అమ్మడం కాకుండా చాలా ఉత్పత్తులు జరుగుతున్నాయండి. చాలా అంతేకాకుండా ఉద్యోగ అవకాశం, అంటే అనేక మందికి ఉద్యోగ అవకాశం ఇచ్చారు అన్నమాట ఈ సంగం డైరీ ద్వారా. అంటే ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగస్తులు, అలాగే రైతులకు అవకాశాలు, అలాగే మహిళలకు అవకాశాలు, వాళ్ళకు ఉపాధి కల్పించడంతో పాటుగా డెవలప్ చేయడం, అంటే ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది అనమాట. ఇక్కడ సంగం డైరీ పెట్టాక ఇక్కడ రైతులకు ఎంతో భూములు విలువ పెరిగాయి. అలాగే ఇక్కడ విజ్ఞాన కాలేజీ కానీ, సంగం డైరీ కానీ, లేదా డివిస్ హాస్పిటల్ కానీ, ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అయింది. ఇవాళ పెద్ద పట్టణంలాగా అయిపోయింది. నరేంద్ర చిన్నవాడు అయినా జ్యోతిర్మయి నిజంగా చాలా గొప్ప మనసు. అలాగే మా వదిన గారు కూడా ఇక్కడే ఉన్నారు. తను ఎంతో సహకరిస్తుంది. జ్యోతిర్మయి చక్క ఉద్యోగస్తులే కాదు, అందరినీ కూడా చాలా బాగా పలకరిస్తుంది, చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది పేషెంట్ల వాళ్ళని, ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. కాబట్టి దీని గురించి ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ సిబ్బందిని, డాక్టర్స్ని అందరినీ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది ఈ హాస్పిటల్. కాబట్టి చంద్రబాబు గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసిన హాస్పిటల్ ఈ రోజు 8 ఏళ్ల తర్వాత మీ ఇద్దరు ముఖ్యమైన మంత్రులు చంద్రబాబు గారికి ఒకళ్ళు కుడి భుజం, ఒకళ్ళకి ఎడభుజం, వాళ్ళిద్దరికి శుభాకాంక్షలు చెప్తూ, చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెప్తూ, నరేంద్ర కుటుంబాన్ని అభినందిస్తూ, ఏ విమర్శలు పట్టించుకోవద్దని ధైర్యం చెప్తూ, మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఒక్కసారి ఆశీర్వదించండి. నమస్కారం.